వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా డీటాక్స్ అని చెప్తారు. లివర్ డీటాక్స్ కావచ్చు, బాడీ డీటాక్స్ కావచ్చు. జనరల్గా ఏంటంటే దీనివల్ల క్లెన్స్ అవుతాయని, క్లీన్ అవుతాయని. సో డీటాక్స్ అసలు ఏంటి, ఎందుకు అవసరము, ఎలా చేస్తాము, న్యాచురల్ వేస్ అంటే ఏముంటాయి, ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా డీటాక్స్ చేయడానికి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లహరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో నేను చూసాను ఏంటంటే లివర్ డీటాక్స్ అవుతుంది అని ఒక పెద్ద గాజు దాంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ కానీ ఇలాంటివి లీఫీవి కొన్ని హర్బ్స్. కానీ అలాంటివి హర్బ్స్ కానీ అలాంటివి వేసి ఆ వాటర్ తీసుకుంటూ ఉంటాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. దానివల్ల ఏంటంటే బాడీ డీటాక్స్ అవుతుంది, లివర్ డీటాక్స్ అవుతుంది, హెల్తీగా ఉంటాము అని. అంటే డీటాక్స్ని అసలు మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఈ వాటర్ ఇలాంటి వాటి వల్ల డీటాక్స్ అవుతుందా? ఏం చెప్తారు? అసలు డీటాక్స్ అనేది ఫస్ట్ డెఫినిషన్ అనుకుంటే ఐ పర్సనలీ డోంట్ బిలీవ్ దట్ డీటాక్సింగ్ లైక్ దిస్ ఈజ్ నెసెసరీ అన్లెస్ మీరు ఆల్రెడీ బాడీని చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నట్టయితే, ప్రతిరోజు బాడీ కోలుకోలేనంతగా దానికి హామ్ జరిగేటువంటి పదార్థాలన్నీ లోపలికి పంపిస్తూ ఉన్నట్టయితే అకేషనలీ బ్రేక్ తీసుకొని మీరు ఇట్లా అన్ని కూరగాయలు హెర్బ్స్ వేసుకున్న నీళ్ళు తాగినా, ఉత్తగా నీళ్ళు తాగుతూ ఒక రోజంతా ఫాస్టింగ్ చేసినా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన బాడీలోనే డీటాక్స్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మన లివర్ కానీ, మన కిడ్నీస్ కానీ, మనం అడిగినా అడగకపోయినా మనకి బాడీలో డీటాక్స్ చేస్తూనే ఉంటాయి. అవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మన బాడీలో తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని రకాల హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మన లివర్ కానీ, కిడ్నీస్ కానీ చాలా జాగ్రత్తగా మన శరీరంలోని వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ కాకుండా వాటి పని ద్వారా ఈ వేస్ట్ అన్నిటిని బయటకు పంపిస్తూ ఉంటాయి. సో అంత హార్డ్ వర్క్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా చెత్త టాక్సిన్స్ ఉండేటువంటి ఆహారాన్ని ఎక్కువ పంపిస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటప్పుడు వీటికి ఓవర్లోడ్ అవుతుంది. కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీటి హెల్త్ పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ లివర్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ కిడ్నీస్. వాటి కొంత బ్రేక్ ఇచ్చేందుకు మనము కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవటాన్ని డీటాక్స్ అని డిఫైన్ చేస్తున్నారు జనరలీ. ఇదేంటంటే కొంతమంది సంవత్సరంలో ఒక వారము, కొంతమంది 3 నెలలకు ఒకసారి ఒక వారము, ఇట్లా రకరకాల టైమ్స్లో చేసుకుంటూ ఉన్నారు. ఎవరి లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే పర్సనలీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నీడెడ్ టు బీ డన్ దట్ వే ఓన్లీ. అంటే అలా చేస్తే మాత్రమే డీటాక్స్ అవుతుంది అనేది కాదు. సాధారణంగానే మీరు అసలు అంత ఓవర్లోడ్ చేయకుండా సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉన్నట్టయితే కనుక మీకు అసలు ఇలాగా బ్రేకులు తీసుకొని డీటాక్స్ చేయాల్సిన అవసరం కూడా రాదు. అంటే ఇప్పుడు దాకా లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంది, ఫుల్గా తినేసాము, అవసరమే కదా టెంపరీలీ. ఇప్పుడు మీరు లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు సడన్గా రియలైజేషన్ వచ్చింది, అరే నేను గత 10 ఏళ్ళుగా నేను జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాను, లేకపోతే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తింటున్నాను, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నాను, స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, నిద్ర గురించి నేను ఆలోచించట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి నేను ఈ పద్ధతిని మార్చుకుందాం అనుకుంటున్నాను. ఈ మార్చుకునేందుకు మీకు ఫస్ట్ స్టెప్ డీటాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నేను ఈ వారం అంతా ఈ మంచి అలవాటుని చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ మంచి అలవాటు సెట్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ అన్నది కూడా నేను మార్చుకోను. ఇప్పుడు నుంచి ఈ వారం రోజులో, ఈ 10 రోజులో, ఈ 2 వారాల్లో నేను టైంకి తిందాము అనేటువంటి నిర్ణయం ఒక్కటే తీసుకుంటున్నాను అనుకోండి. ఆ టైంకి తినడం అనేది అలవాటు అయ్యే వరకు కంటిన్యూ చేస్తారు. ఒకసారి అది అలవాటు అయిపోయాక ఇప్పుడు రెండోది మార్చుకోవచ్చు. సో ఇలా గ్రాడ్యువల్గా అసలు లైఫ్ స్టైల్లోనే మార్పులు తీసుకొచ్చినప్పుడు మీరు డీటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి అవసరం లేదు. ఓకే. కొంతమందికి మెంటలీ అది కొంచెం ఏంటంటే నాకు కిక్ స్టార్ట్ వస్తే బాగుంటుంది కదా, సడన్గా రిజల్ట్ చూస్తే నేను న్యాచురోపతి అలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, అక్కడ వెళ్తే డీటాక్స్ చేస్తారు అనేది ఒకటి మాకు తెలుసు. అదే అట్లా వెళ్ళాల్సిన పని కూడా లేదా? అది ఇప్పుడు డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. వాళ్ళు న్యాచురోపతి వాళ్ళు చేసేది వాళ్ళ ప్రిన్సిపల్స్ ప్రకారం చేస్తారు. అవసరమా లేదా అన్నది ఇండివిజువల్ తేల్చుకోవాలి. ఇప్పుడు నా ప్రొఫెషనల్ ఒపీనియన్ అంటే ఐ విల్ ఓన్లీ టెల్ బేస్డ్ ఆన్ వాట్ దట్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్. సో డైరెక్ట్గా నేను ఇది అవసరం లేదని చెప్పలేను. కేస్ బై కేస్ బేసిస్ అవసరం ఉండొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ బెనిఫిట్ ఎక్కడ ఉంటుంది అంటే, కొంతమందికి
మోటివేషన్ అనేది ఏదైనా సరే ఎక్కువ కాలం పాటు చెయ్యాలి అంటే ముందే వీళ్ళు డీలో పడిపోతారు. అలాంటి వాళ్ళకి ఇలా డీటాక్స్ అనే పేరుతో ఒక డెడ్ లైన్ పెట్టుకొని వారం రోజుల్లో 3 రోజులు ఏదో అమ్మాయి ఈ 3 రోజులు చేస్తే నాకు కొంచెం మార్పు కనిపించింది, అప్పుడు దీస్ పీపుల్ విల్ బి మోర్ మోటివేటెడ్. అంటే వాళ్ళకి ఓ చెయ్యొచ్చు, సరే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను, అదొక బిగినింగ్ లాగా, అదొక ఫేజ్ లాగా అట్లా చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. అలాంటప్పుడు దీనివల్ల నష్టం లేదు. అంతేగాని ఇది ఒక ఫాల్ బ్యాక్ ఆప్షన్ కింద పెట్టుకుని నేను ఎప్పుడైనా ఏ పనైనా చేయొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు, సంవత్సరానికి ఒకసారి ఆ న్యాచురోపతి క్లినిక్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయి డీటాక్స్ క్యాంప్కి వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఉండి వచ్చేస్తే ఇప్పుడు చేసిన అన్ని పోతాయంటే సంవత్సరం అంతా పాపాలు చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ దేవుడి హుండీలో ఏదో వేస్తే అంతే వెళ్ళిపోదు కదండి. ఇదేం బ్యాలెన్స్ షీట్ కాదు అట్లా. సో ఎప్పుడూ కూడా మనం మార్పు అనేది పర్మనెంట్గా ఉండాలి అంటే మన యాక్షన్స్ కూడా పర్మనెంట్గా ఉండాలి. ఒక రోడ్ తీసుకుంటే ఒక డెస్టినేషన్కి వెళ్తామంటే షార్ట్ కట్స్ ఎన్ని తీసుకున్నా కానీ ఆ డెస్టినేషన్ అనేది పర్మనెంట్గా రీచ్ అవ్వలేము. అది బరువు తగ్గడం విషయం అవనివ్వండి, హెల్త్ రికవర్ చేసుకోవడం అయినా సరే. ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా బ్యాక్టీరియా వలన, వైరస్ వలన, ఏదైనా బయట నుంచి కాంట్రాక్ట్ చేసిన ఇన్ఫెక్షన్స్ వలన తప్ప దీర్ఘకాలిక సమస్యలు అనేవి అంటే లాంగ్ టర్మ్లో వచ్చేటువంటివి ఏవి కూడా సడన్గా ఓవర్ నైట్ రావండి. ఎవరికి డయాబెటీస్ అన్నది నిన్నటి దాకా హెల్తీగా ఉన్న మనిషి ఈరోజు డయాబెటీస్ రాదు, నిన్నటి వరకు హెల్తీగా ఉన్న మనిషికి ఈరోజు బీపీ రాదు. ఎప్పుడు దీనికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్. ఈరోజు డయాబెటీస్ వచ్చిన మనిషికి ఈ డయాబెటీస్ రావడానికి కారణమైన అలవాటు 10 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయి ఉండొచ్చు, లేదా 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయి ఉండొచ్చు, సంవత్సరం క్రితం స్టార్ట్ అయి ఉండొచ్చు. సో మీరు అసలు ఆ ఎఫర్ట్ని అంతా, ఈ కాజ్ని అంతా ఏం చూడకుండా ఇక్కడ నుంచి నాకు కరెక్ట్గా వారంలో రిజల్ట్ రావాలి, 10 రోజుల్లో రిజల్ట్ రావాలి అనడం అనేది అసమంజసం. అసలు అలా ఇల్లాజికల్గా అడగకూడదు. ఎంత టైం అయితే పట్టిందో దాన్ని మనసులో పెట్టుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలన్నా, లేదా నా ఆరోగ్యం నేను తిరిగి పొందాలి అంటే ఇదొక లాంగ్ టర్మ్ ఏమంటారు, ఒక లాంగ్ టర్మ్ వే ఆఫ్ డూయింగ్. నేను నా లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రమే నాకు హెల్త్ తిరిగి నార్మలైజ్ అవుతుంది అనేది నమ్మితే జరుగుతుంది అండి. అది మాత్రమే కన్సిస్టెంట్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ పద్ధతి. ఎంతసేపు నేను బరువు తగ్గానా, వెయింగ్ స్కేల్ మీద బరువు చూసుకోవటం కంటే కూడా నేను చేయాల్సింది నేను చేస్తున్నానా లేదా అనేదే చూసుకోవాలి. కరెక్ట్. ఇక్కడ కూడా ఐ నో ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ కంపారిజన్ ఇప్పుడు మీకు భగవద్గీతలో అయినా కానీ మనం చేసేది మనం చేయాలి, రిజల్ట్ బయట వదిలేయాలని కదా. ఇక్కడ కూడా మీరు రిజల్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చేయాల్సింది సరిగ్గా చేస్తే మీరు రిజల్ట్ కావాలన్నా వద్దన్నా అదే రిజల్ట్ వస్తుంది. సో ఎంతసేపు రిజల్ట్ ఫోకస్ చేసుకొని రోజుకోసారి బరువు చూసుకునే కంటే కూడా నేను ఈరోజు చేయాల్సిన పనులన్నీ చేశానా, టైంకి తిన్నానా, సరిగా 7-8 గంటలు నిద్రపోయానా, తాగాల్సినట్టు నీళ్లు తాగానా లేదా, సరైన ఆహారం తీసుకున్నానా లేదా, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకున్నానా, ఈ చెక్ లిస్ట్ పెట్టుకోండి. అంతేకాని నేను ఈరోజు 70 కేజీలు ఉన్నానా, అరే ఏంటి ఈరోజు కొంచెం ఒక పీస్ ఆఫ్ చాక్లెట్ తినగానే రేపు పొద్దునకి 72 అయిపోయాను అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ చాక్లెట్ అంతా కొడితే 50 గ్రాములు ఉండదు. దాని మూలన మీరు ఎవరైనా 2 కేజీలు పెరిగిపోతారా అండి? దట్ ఈస్ నాట్ ఈవెన్ ఫిజిక్స్. సో ఇలాంటి వాటికి మనము ఎక్స్ట్రా యాంగ్జైటీ తెచ్చుకోకుండా లాజికల్గా మనం ఇక్కడికి రావటానికి ఉన్న కారణాలు ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ అన్నది చూసి ఆ రూట్ కాజ్ దగ్గర నుంచి సరి చేసుకొని వస్తే డెఫినెట్గా మనకు వచ్చేటువంటి రిజల్ట్ కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. సో చేంజ్ అనేది ఆహారపు అలవాట్లలో రావాలంటే ముందు మన మైండ్ సెట్లో రావాలి. ఇక్కడ మార్పు లేకుండా మనం ఫిజికల్గా ఎంత చేసినా తిరిగి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఎండ్ అవుతాం. సో ఎప్పుడు మీకు ఫాస్ట్ రిజల్ట్ కావాలా, పర్మనెంట్ రిజల్ట్ కావాలా చూసుకోండి. ఎవరైనా మీకు ఫాస్ట్ రిజల్ట్ ప్రామిస్ చేస్తున్నారు అంటే 2-3 సార్లు ఆలోచించుకోండి, ఇది కరెక్టేనా, నేను దేనికోసం చేస్తున్నాను అన్నది క్వశ్చన్ చేసుకోండి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గా బాడీ డీటాక్స్, లివర్ డీటాక్స్, ఒక్కొక్కసారి రక్తశుద్ధి ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు. కొన్ని రెమెడీస్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక క్లినిక్లో కొన్ని రోజులు ఉండడం కావచ్చు. అట్లాగా అది ఎందుకు, రిపేర్ చేసుకోవడం ఎందుకు? మీరు రిపేర్ అవ్వకుండానే ఉండాలి కదా, రిపేర్ కోసం వెళ్లకుండానే ఉండాలి కదా అన్నది మీరు చాలా చక్కగా చెప్పారు. కరెక్ట్ అండి. అయితే కానీ ఒక పాయింట్ అయితే ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్, ఏంటంటే అది చేయడం తప్పనట్లేదు నేను. కొన్నిసార్లు ఏంటంటే ఆ బిగినింగ్ అనేది కావాలి, అట్లాగే కొన్నిసార్లు మన సిస్టమ్ కూడా రెస్ట్ కావాలి, వెదర్ ఇట్ ఈస్ ఫాస్టింగ్. అలా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ డీటాక్స్ డ్రింక్స్ ఏవైనా ఏది చూసినా కానీ మోస్ట్ ఆఫ్ దీస్ హ్యావ్ హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్. చక్కగా కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత
మెడిసిన్ లాగా పనిచేసి చక్కగా సిస్టమ్ రికవరీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇవి చెయ్యొద్దు ఆపేయండి అనట్లేదు నేనేమంటున్నాను, వీటి మీదే డిపెండ్ అవ్వకండి, మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం రాకుండా చూసుకోండి, అంతవరకే. సో అంతేగాని ఇవి యూజ్లెస్, ఇవి ఫ్రాడ్, ఇవేం చేయొద్దు అని కాదు. దాని పర్పస్ ఏంటో రియలైజ్ అయ్యి అది ఎందుకు అవసరమో అక్కడ వాడుకున్నట్టయితే దాని తాలూకు రిజల్ట్ మనకి మోర్ పర్మనెంట్గా ఉంటుంది, బెటర్గా కూడా ఉంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.